ఇంకొక ముఖ్యమైన విషయం అండి, తులసి మొక్కకి ఏనాడు కూడా కాలు తగలకోకుండా చాలా జాగ్రత్త వహించండి. వెళ్ళేటప్పుడు ఏం లేదు, ఆత్మార్పణ ఒక్కసారి అట్లా చూసి మనసులో నమస్కరించుకొని వెళ్ళండి. దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. తులసి మొక్క పెరట్లో వేసుకుంటే వాయువు గురించి చెప్పుకున్నాం కదండి. ప్రాణవాయువు దగ్గరికి తులసి తాలూకు వాయువు వెళ్తుంది, తులసి వాయువు ఉన్న చోటికి ప్రాణవాయువు రెండు కలిసి మనం నిద్రించున్న సమయంలో ఏమవుతుంది, ఈ వాయువులు రెండు మమేకమయ్యి అది ఏమిటంటే ఒక గాలిని ఒక గాలి లాక్కోవడం అంటే అది సూక్ష్మంలో అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ జరగడం వల్ల ఏంటంటే అది ఒక ప్రక్రియ. అది దాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు, ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు, ఋషులు, యోగులు దీని గురించి బాగా చెప్పటం. ముఖ్యంగా గిరిజనులండి ప్రతి ఇంటిలో తులసి మొక్క పెంచుకుంటారు. దగ్గు రాదు, ఆయాసం రాదు, ముక్క నుంచి నీరు కారదు, ఉబ్బసం రాదు, ఇట్లా అనేక రకాల గుణాలు. మనకు తెలిసినంత వరకు 4 అయితే అది ఉపయోగపడేది 10 రకాలుగా ఉపయోగపడుతుంది. అట్లా కూడా ఉపయోగపడుతుంది తులసి.